స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనతో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్నాళ్లు జిల్లాను శాసించిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు, కోలగట్ల వీరభద్రస్వామి తమ మహిళా వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే ఒకే జెడ్పీ పీఠంపై బొత్స కుమార్తె అనూష, చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కన్ను వేయడంతో పార్టీలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. మరోవైపు కోలగట్ల కుమార్తె శ్రావణి కూడా మేయర్ లేదా ఎమ్మెల్యే పదవే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ముగ్గురు మహిళా వారసుల ఎంట్రీ వైఎస్ఆర్సీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా, లేక అంతర్గత ఆధిపత్య పోరుగా మారి అధికార కూటమికి పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారుతుందా? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు లోగుట్టులో చూద్దాం. ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలయ్యేలోపే వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతల రాజకీయ వారసుల ఎంట్రీ ఇప్పుడు జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి, ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష, జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర, మాజీ శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి, ఈ ముగ్గురి రాజకీయ ప్రవేశమే ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. ఈ ముగ్గురు యువ మహిళా నేతలు ఇప్పటికే రాజకీయ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. అంటే ఎన్నికల రాజకీయాలకు ముందుగానే తమ రాజకీయ గ్రౌండ్ను సిద్ధం చేసుకుంటున్నారన్నమాట. అయితే వీరిలో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష విషయంలో మాత్రం పరిస్థితి కొంత ముందుకు వెళ్ళినట్లు కనిపిస్తుంది. అనూష రాజకీయాలలోకి వస్తున్నారనే విషయాన్ని బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టమైన సంకేతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. బొత్స నుంచి వచ్చిన ఈ సంకేతంతో వైసీపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ఎందుకంటే ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణకు స్వయాన మేనలుడు. బొత్స రాజకీయ అండతోనే చిన్న శ్రీను రాజకీయంగా ఎదిగారనే ప్రచారం కూడా ఉంది. ఒకే కుటుంబానికి దగ్గరగా ఉన్న ఈ రెండు రాజకీయ వర్గాల మధ్య ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అసలు ఇది యాదృచ్ఛికమా, లేక భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వేసిన వ్యూహమా అన్నదే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర పేరు కూడా ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి వినిపిస్తుంది. ఆమె జడ్పీ చైర్మన్గా పోటీ చేస్తే చిన్న శ్రీను మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారన్న ప్రచారం గతంలో జరిగింది. మరోవైపు ఇప్పుడు అనూష పేరు అదే జడ్పీ పీఠానికి తెరపైకి రావడంతో సిరి సహస్ర రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరి సహస్రను జడ్పీ చైర్మన్గా బరిలోకి దింపుతారా, లేక విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ పదవికి పోటీ చేయిస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ మరో అంశం కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం జిల్లా రాజకీయాలలో బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను ఇద్దరు తమ తమ స్థాయిలో బలమైన రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఇద్దరికీ క్యాడర్ ఉంది. ఇద్దరికీ రాజకీయ ఫాలోయింగ్ కూడా ఉంది. పార్టీ అధిష్టానం దగ్గర ఇద్దరికీ గుర్తింపు ఉంది. అలాంటి సమయంలో వారి కుమార్తెలు ఒకే కీలక పదవిని లక్ష్యంగా చేసుకుంటే పార్టీ లోపల సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మూడో వైపు కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబం కూడా ఈసారి రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి. ఆయన కుమార్తె శ్రావణి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అయితే ఆమెను ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారా, లేక నగరపాలక సంస్థ మేయర్ పదవికి పోటీ చేయిస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం ప్రత్యక్షంగా పోటీ చేయకుండా వెనుక ఉండి కుమార్తె రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయవచ్చనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఒకే జిల్లాల్లో ముగ్గురు సీనియర్ నేతల రాజకీయ వారసులు ఒకేసారి ఎన్నికల బరిలో కనిపించే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు వైసీపీ వర్గాలలో ఆసక్తిని పెంచుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ముగ్గురు మహిళా వారసులు కేవలం కుటుంబ రాజకీయ వారసత్వాన్ని నమ్ముకుని కూర్చోలేరు. ఇప్పటికే తమదైన రాజకీయ గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కార్యకర్తలకు దగ్గరవుతూ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
తాజాగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన డిఎస్సి నియామకాల విషయంలో నిరసన కార్యక్రమం నిర్వహించడంలో కూడా ఈ ముగ్గురు మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు పార్టీ క్యాడర్తో తమ సంబంధాలను బలపరుచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీరి రాజకీయ ఎంట్రీ మరింత స్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే అసలు సమస్య మాత్రం టికెట్ల దగ్గరే మొదలవుతుంది. ముగ్గురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ముగ్గురికి సీనియర్ నేతల అండ ఉంది. ముగ్గురి వెనుక రాజకీయ బలం ఉంది. అలాంటి సమయంలో పార్టీ అధిష్టానం ఎవరికి ఏ బాధ్యత ఇస్తుంది, ఎవరిని ఏ స్థానంలో బరిలోకి దింపుతుంది అన్నది అత్యంత కీలకం. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై 2 కుటుంబాలకు ఆసక్తి ఉంటే అక్కడ రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక పదవి కోసం జరిగే పోటీనా, లేక భవిష్యత్తులో జిల్లాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న వ్యూహాత్మక పోరా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ. ఎందుకంటే ఈ ముగ్గురు సీనియర్ నేతల్లో 2 జిల్లా రాజకీయాలలో అత్యంత కీలకమైన వారు కాగా, వారిలో ఒకరు ఉత్తరాంధ్ర స్థాయిలోనే రాజకీయంగా ప్రభావం చూపగలిగే స్థాయి ఉన్న నేత. అందుకే వారి వారసుల రాజకీయ ప్రవేశం సాధారణ రాజకీయ పరిణామంగా చూడలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది భవిష్యత్తులో పార్టీ నాయకత్వ సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు వైసీపీలో ఏర్పడే ఈ అంతర్గత పోటీ కూటమికి కూడా రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉందన్న చర్చ ఉంది. ఎందుకంటే టికెట్లు, పదవుల విషయంలో ఒకే పార్టీకి చెందిన బలమైన కుటుంబాల మధ్య పోటీ ఏర్పడితే సహజంగానే క్యాడర్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరి వర్గం ఎటువైపు నిలబడుతుంది, ఎవరికి టికెట్ వస్తే మరో వర్గం ఎలా స్పందిస్తుంది అన్నది కీలకంగా మారుతుంది. ఒకవేళ ముగ్గురు వారసులు వేరువేరు స్థానాలలో పోటీ చేసినా వారి తండ్రుల రాజకీయ బలాన్ని బట్టి ప్రచారం, వ్యూహాలు, క్యాడర్, మొబిలైజేషన్ అన్నీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇక ముగ్గురు ఒకే స్థాయిలో కీలక పదవులను లక్ష్యంగా చేసుకుంటే పార్టీ అధిష్టానం ముందున్న సవాలు మరింత పెరుగుతుంది. అయితే మరోవైపు యువ మహిళా నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వొచ్చన్న వాదన కూడా ఉంది. సీనియర్ నేతల అనుభవం, యువ వారసుల చురుకుదనం ఈ 2 కలిస్తే పార్టీకి కొత్త తరం నాయకత్వం అందే అవకాశం ఉంటుంది. కానీ ఆ నాయకత్వానికి తొలి పరీక్ష మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలే. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరి వెనుక ఎంత క్యాడర్ నిలుస్తుంది, ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. ఒకవైపు తండ్రుల రాజకీయ పలుకుబడి, మరోవైపు కుమార్తెల రాజకీయ ఆకాంక్షలు, మధ్యలో పార్టీ అధిష్టానం లెక్కలు, మరోవైపు కూటమి రాజకీయ వ్యూహాలు. ఇలా విజయనగరం జిల్లా రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసక్తికరమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి. మరి బొత్స ప్రకటనతో మొదలైన ఈ రాజకీయ చర్చ ఎటు దారితీస్తుంది? సిరి సహస్రకు ఏ బాధ్యత దక్కుతుంది? శ్రావణి రాజకీయంగా ఏ పదవిని లక్ష్యంగా చేసుకుంటారు? ముగ్గురు మహిళా వారసుల్లో ఎవరు ముందుగా రాజకీయ పీఠం ఎక్కుతారు? తండ్రుల రాజకీయ వారసత్వాన్ని ఎవరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు అన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఈ ముగ్గురు మహిళా వారసుల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో, ఆ రాజకీయ పోటీ వైసీపీకి బలమవుతుందో లేక కూటమికి కలిసొస్తుందో, ఎవరి రాజకీయ వారసత్వం విజయనగరంలో జెండా పాతుతుందో వేచి చూడాలి.